ఎలా ఉన్నారు? నేను మీ వెంకటరమణాని, మన లాస్యా ఛానల్ నుంచి. ఇవాళ మన విజయవాడ ఎక్స్ప్లోర్ చేసే భాగంగా నేను మీకు గాంధీనగర్, గవర్నర్పేట రెండు చూపిస్తాను. అక్కడ ఉన్న ఫేమస్ థియేటర్స్, అంటే దాదాపు ఒక 70 ఏళ్ళ నుంచి ఉన్న థియేటర్స్. అక్కడ నవరంగ్ అని చెప్పి ఐనాక్స్ ఎదురుగుండా ఉంటుంది, ఛాయ్ తాగడానికి. ఒక 60 ఏళ్ళ నుంచి ఉన్నది. ఇవన్నీ మనం బండి మీద కవర్ చేద్దాం. మన లోకేష్ డ్రైవ్ చేస్తాడు. వీడియోకి వెళ్ళే ముందర సబ్స్క్రైబ్ బటన్ మాత్రం నొక్కండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. చలో వీడియో స్టార్ట్ చేద్దాం రండి. ఇదిగోండి, ఇది సత్యనారాయణపురం జంక్షన్ అనమాట. ఇదంతా మీరైతే చూడొచ్చు. అది బార్ షాపు. అదిగోండి, అది 4 కూడల జంక్షన్. రైట్ సైడ్ వెళ్తే మీరు రామారప్పాడు వెళ్తారు, లెఫ్ట్ సైడ్ అయితే స్టేషను. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. రైట్ కానీ బాగా లైట్లు ఎక్కువ వస్తున్నాయి, కొంచెం బేర్ చేయండి నాతో. వర్షం పడింది బాగా ఇవాళ విజయవాడలో. కొంచెం కూల్గా ఉంది మాకు. వర్షం పడితే మరీ చిరాకు, ఎక్కడ లేని వేడంతా మళ్ళీ పైకి వచ్చింది. బా బ్యూటిఫుల్గా ఉంది కదా, తరించండి ఏరియా. ఇదంతా సత్యనారాయణపురం అంటారు. ఇది నోరి హాస్పిటల్ చాలా పెద్దగా కడుతున్నారు. ఒకప్పుడు ఇటు సైడ్ ఉండేది, అది అటు సైడ్ షిఫ్ట్ చేశారు. అదిగోండి. సో సరి ఏంటిది సంథింగ్ శారీస్ అవన్నీ చూడొచ్చు మీరు. ఇలా మోహన్ మెడికల్స్ ఎప్పటి నుంచో ఉంది. ఇదిగోండి, ఇది సులభ కాంప్లెక్స్, దాని పక్కన రైతు బజార్. ఇదిగోండి, ఇదంతా మన అది రైతు బజార్ మార్కెట్ అనమాట. చాలా బాగుంటాయి, ఫ్రెష్ కూరలు ఉంటాయి. చూడొచ్చు మీరు. అదిగోండి, ఇక్కడ ఎదురుకుండా కనపడుతుంది మీకు ఐనాక్స్. ఇక్కడ బజ్జీ మిక్చర్లు అవన్నీ చాలా ఫేమస్. ఎప్పుడైనా విజయవాడ వస్తే ఈ ఏరియాకి రండి, చాలా ఉంటాయి. ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకోండి, ఇది ఐనాక్స్. ఇది ఒకప్పుడు రంభా, ఊర్వశి, మేనకా థియేటర్ ఐనాక్స్ కింద చేశారు. బోలెడు సినిమాలు ఆడుతూ ఉంటాయి ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ సుగంధి పాలు, మజ్జిగ, లస్సీ, సుగంధి వాటర్ అన్నీ దొరుకుతాయి. నేను చెప్పాను కదా నవరంగ్ ఛాయ్ అని, ఇది చాలా ఫేమస్. ఇప్పుడు కాదు, 70 ఏళ్ళ నుంచి ఉంది ఇది ఇక్కడ. ఐనాక్స్ ఆపోజిట్ అంటారు. అక్కడ ఛాయలు తాగుతారు అందరూ. చూడండి. సో ఇలా వస్తే ఐనాక్స్ చూసాక రంభా, ఊర్వశి, మేనకా అది ఒకప్పుడు. ఇది జయరామ్ థియేటర్. ఇది కొన్ని ఏళ్ళ నుంచి ఉంది, 70 ఏళ్ళ చరిత్ర ఉంది ఈ థియేటర్కి. ఎంత బాగుందో చూడండి ఇక్కడ. వావ్, ప్రజెంట్ ఏవో సినిమాలు ఆడుతున్నాయి ఇక్కడ. ఇదిగోండి, ఎక్సలెంట్. ఇదిగోండి, ఇలా మనం తిన్నగా వెళ్తే కనుక ఈ ఏరియా చాలా మంచి బిజీ సెంటర్. ఇది కొంచెం నైట్ సండే కదా, నార్మల్గా ఉంది. లైక్ మెకానిక్ షాప్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. కొంచెం ముందరికి వెళ్తే మీకు రాజ్ యువరాజ్ అని కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, చూడండి ఎంత బాగుందో. చాలా బిజీ సెంటర్. అదిగోండి, వావ్, బ్యూటిఫుల్ కదా. ఫ్రెండ్స్ మ్యాన్ అని చెప్పి ఇది నేను చెప్తున్నాను. చూడొచ్చు, G3 థియేటర్స్ అంటారు. రాజ్ యువరాజ్ ఏ సినిమా వచ్చినా ఇక్కడ ఇది చాలా పాపులర్. G3 అని లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అయింది. ఒకప్పుడు రాజ్ యువరాజ్ అంటారు దీన్ని. 2 స్క్రీన్స్ ఉండేవి. ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, స్క్రీన్ చాలా పెద్దది, 70 mm స్క్రీన్. అదిగోండి, ఇంత పెద్ద థియేటర్ చూసారుగా మీరు. ఏ కొత్త సినిమా వచ్చినా మేము ఇక్కడికి వచ్చేసే వాళ్ళము. దాని పక్కన ఇవన్నీ షాపింగ్ మాల్స్ అవన్నీ ఉంటాయి. ఇదిగోండి, చూడొచ్చు మీరు. అది ఎంత బిజీగా ఉందో. సో ఇలా ముందరికి వెళ్తే ఒకప్పుడు ఇది కనిపిస్తుంది, ఇప్పుడు బార్ అయిపోయింది. చాలా బ్యాడ్ లక్. ఒకప్పుడు ఇది క్రేజీ రెస్టారెంట్ అని ఉండేది ఇక్కడ. చాలా ఏళ్ళు నడిచింది. అలాంటిది ఇప్పుడు బార్ కింద మారిపోయింది. మేము ఎప్పుడు ఆకలేసినా ఇక్కడికి వచ్చేవాళ్ళం, ఇప్పుడు లేదు అది. సో ఇవన్నీ కొత్తగా వచ్చినాయి, 2 ఇయర్స్ అయింది వచ్చి ఇవన్నీ. ఇదిగోండి, ఈ సత్యనారాయణపురం, గాంధీనగర్, గవర్నర్పేట అంటారు. ఇంకొంచెం ముందరికి వెళ్తే ఫేమస్ థియేటర్ ఉంది, శైలజ థియేటర్ అని. విజయవాడ ట్రెండ్ థియేటర్ అది. బా చూడండి ఎంత బాగుందో షోరూమ్ ఇది. వావ్. సో ఎక్సలెంట్. ఇంకోండి, కళ్యాణ మండపం. ఇది ఓల్డ్ ట్రెడిషనల్ లెవెల్లో ఉంది, చూడొచ్చు మీరు. అదిగోండి, ఇదే నేను చెప్పింది శైలజ థియేటర్. ఇది కూడా ఐమాక్స్లా అయిపోయింది, ఐనాక్స్ లాగా. అంత సీన్ లేదు కానీ పర్లేదు. విజయవాడ ఫేమస్ థియేటర్. ఇదిగోండి, శైలజ థియేటర్ అంటారు. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి అలంకార్ థియేటర్ వస్తుంది. ఇదిగోండి, ఇది శైలజ థియేటర్. అదిగోండి. సో యా
ఇదిగోండి శైలజ థియేటర్. అండ్ అదిగోండి దాని పక్కనే మీకు విజయవాడ ఫేమస్ థియేటర్ ఇది, అలంకార్ థియేటర్. ఇది అది చూడొచ్చు మీరు దూరం నుంచి. దాని కిందే మీకు చాలా షాపింగ్, అలంకార్ బేకరీ కూడా ఉంటుంది. అదిగోండి చాలా ఫేమస్. ఇవన్నీ విజయవాడ బ్రాండ్స్ అనమాట. స్వచ్ఛమైన ఆంధ్ర బ్రాండ్స్ అంటారు వీటిని. ఇది జంక్షన్ అనమాట. అలా స్ట్రైట్ వెళ్తే బీసెంట్ రోడ్ వెళ్తాము. ఇదిగోండి హోటల్ అలంకార్. సో వన్ ఆఫ్ ది గుడ్ సెంటర్ ఇది. చాలా బాగుంది చూడడానికి. దృశ్యం 3 ఆడుతుంది ఇక్కడ ప్రెజెంట్. వావ్. సో ఇదండి ఇవాళ మన విజయవాడ స్మాల్ రోడ్. నాకు మీకు ఒక 6 minutesలో చూపించాను. ఇవన్నీ ఇక్కడ దోమతెరలు ఇవన్నీ అమ్ముతున్నారు. అదిగోండి. సో అదండి విజయవాడకి సంబంధించిన ఒక చిన్న షార్ట్ ఏరియా మీకు చూపించాను. మన రాజ్ యువరాజ్ థియేటర్ ఇప్పుడు G3 అయిపోయింది. ఒకప్పుడు అది రాజ్ యువరాజ్గా ఉండేది, ఇప్పుడు G3 చాలా పెద్ద స్క్రీన్. మీకు ఐనాక్స్ ఒకటి చూపించాను నేను. దాని ముందర నవరంగ్ చాయ్ అని ఫేమస్, అన్నిటికీ 70 ఏళ్ళ చరిత్ర ఉంది. అలా చిన్నగా వెళ్తే మీకు ఒకప్పుడు క్రేజీ ఉండేది రెస్టారెంట్, అది బార్ కింద అయిపోయింది. శైలజ థియేటర్, అలంకార్ థియేటర్ చూపించాను. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టండి. మనం చాలా ఎక్సైటింగ్ ప్లేసెస్ వెళ్దాము. సో ఇవాళ వడగళ్ళ వాన లాంటిది పడింది విజయవాడలో. నేను ప్లాన్ చేసుకున్నాను డిస్నీల్యాండ్ మీకు చూపిద్దామని, అనుకోకుండా అవ్వలేదు. అండ్ విపరీతమైన ఎండ కూడా ఉంది. సో అందుకని రాలేకపోయాను. ఎందుకంటే ఎల్నీనో నడుస్తుంది, సూపర్ ఎల్నీనో. అవి తప్పించుకోవాలి తప్పదు, లేకపోతే వీడియో పెట్టడానికి నేను ఉండను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీ ఆశీస్సులు, మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి. థ్యాంక్ యూ. బాయ్.